ముందుగా వేణు అండ్ విజయ. నా లవాల్జీ ప్రకారం అండి వేణు గారు చాలా సాఫ్ట్ సౌమ్యుడు, విజయ్ గారు బాగా డాల్బీ డిటిఎస్ అనమాట. అంటే ఏమండి అంటేనే ఆ రేంజ్లో ఉంటుంది. సో మరి వీళ్ళిద్దరికి ఎలా కుదిరింది, అసలు వీళ్ళిద్దరు ఎలా సెట్ అయ్యారు? ముందు వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూద్దాం. లెట్స్ వాచ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ వేణు అండ్ విజయ. నేను హీరోలా ఉంటాను, హీరో కాకపోయినా కనీసం టీవీ స్టార్ అయినా అవ్వాలని మన హీరో గారి డ్రీమ్ అలా ఉంచితే రియల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఇక లైఫ్ లో హీరో అవ్వాలి అంటే పెళ్లి చేసుకోవాలి కదా. మరి ఈ హీరోయిన్ కి మన హీరో రింగ్ తొడిగేశాడు. జీసస్ దీవెనలతో ఈ జంట ఆనందంగా ఉన్నారు. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నీ నవ్వులో శృతి కలిపి పాడగా, అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. సో వేణు, మీ ఇద్దరిలో ముందు ఎవరెవరికి ప్రపోజ్ చేశారండి? అంటే మాకు ప్రపోజల్ అని ఏం లేదు. మేము ఫస్ట్ పెద్దవాళ్ళ అంగీకారంతో పెళ్లి చూపులు జరిగినాయి. ఓకే. పెళ్లి చూపులల్లో మాకు ఒక టాపిక్ మీద అంటే హైట్ అనేది టాపిక్ వచ్చింది. అయితే అందరి ముందు చూసుకోవడం కుదరదు కదా అనుకున్నాము. కానీ పెద్దవాళ్ళందరి ముందు హైట్ చూసుకొని ఓకే అనుకొని ఫస్ట్ మేము ఇద్దరం ఓకే అనుకున్నాము. తర్వాత ఎక్కడో చిన్నగా కొద్దిగా నాకంటే అప్పుడు నేను కొద్దిగా చబ్బీగా ఉంటాను. దెన్ అప్పుడు తను బిఫోర్ మ్యారేజ్ తను స్లిమ్ ఉండే, కొద్దిగా హైట్ ఏమో అనుకున్నాను. బట్ ఈక్వల్, ఫైనల్లీ వీఆర్ ఈక్వల్. సో అన్నింటిలో సమానం. ఓకే, ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇక మన మాస్టర్ సుమన్ గారు, మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూద్దాం. లెట్స్ వాచ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ సుమన్ అండ్ సునేహ. హీరో సుమన్, హీరోయిన్ సునేహ. వీళ్ళిద్దరూ స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. చిన్ననాటి స్నేహం మలిచూపులో ప్రేమగా మారింది. మనసులో మాట చెప్పాడు సుమన్. సునేహ ఒక గ్రీన్ స్మైల్ ఇచ్చింది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వీళ్ళిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకుని దంపతులైపోయారు. కానీ ఇప్పటికీ సునేహ తల్లిదండ్రుల్లో కోపం తగ్గలేదు. వారి మనసులు మారాలని కోరుకుంటూ ఈ జంటని మన షోకి ఆహ్వానిద్దాం. మీది లవ్ మ్యారేజ్ కదా సార్? అంటే పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? మా ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత మ్యారేజ్ అయినాక ఏముంది, ఇంకా అసలు అయిపోయింది అని చెప్పి ఇంట్లో యాక్సెప్ట్ చేశారు అంతే. కానీ వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో ఇంకా ఒప్పుకోలేదు? మీ మదర్ కానీ ఫాదర్ కానీ? మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదండి? చిన్నప్పటి నుంచి అంటే స్కూలింగ్ లో ఉన్నప్పుడు తను పరిచయం అంతే. తను యుఎస్ నుంచి రిటర్న్ అయ్యాక క్లోజ్ అయ్యాం. ఓకే, మీరు యుఎస్ వెళ్ళి వచ్చాక మీరు క్లోజ్ అయ్యాం. ఓకే. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు మీ ఇద్దరులో? డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుందాం ప్రపోజ్ చేసినాను నేను. డైరెక్ట్ గా అంతేనా? పెళ్లి చేసుకుందాం అన్నారు, పారిపోదాం అన్నారా? పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అంతే. ఆటోమేటిక్ గా ఇంట్లో మామూలుగానే ఒప్పుకోలేదు అంతే. ఓకే. అంటే యాక్చువల్లీ ఏంటంటే చెప్తే ఒప్పుకోరని తెలిసి బయటికి పోయి పెళ్లి చేసుకున్నాం. చెప్పలేదు, చెప్తే ఒప్పుకోరని తెలుసు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కిరణ్, రేవతి ఇద్దరికి బాగా కోపం ఎక్కువ. చాలా. మరి ఇద్దరు కోపం వస్తే ఎలా ఒకేసారి? ఇప్పుడు ఎవరో ఒకరు తగ్గితే సెట్ అయిపోతుంది. ఫస్ట్ నేనే తగ్గుతానండి, అస్సలు తగ్గలేనా. అస్సలు తగ్గరా మీరు? నేనైనా కాంప్రమైజ్ అవ్వాలి. చిన్న కోపం వచ్చినా నేనే కాంప్రమైజ్ అవ్వాలి, నాకు కోపం వచ్చినా నేనే కాంప్రమైజ్ అవ్వాలి. తప్పు కదా అలాగా? తప్పదు కదా. తప్పదా? కౌంటర్ చాలా ఫాస్ట్ గా వేస్తున్నారు. అంటే ప్రాబ్లం ఏంటంటే కోపం వస్తే నాకు కపుల్ ఆఫ్ డేస్ పడుతుంది, తనకి కపుల్ ఆఫ్ అవర్స్ పడుతుంది. సో తను వేగంగా కాంప్రమైజ్ అవుతుంది. అసలు మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూద్దాం. లెట్స్ వాచ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ కిరణ్ అండ్ రేవతి. చదువు, ఉద్యోగం, ఆస్తిపాస్తులు లేకపోతే అబ్బాయికి సంబంధాలు రావు. ఇది రొటీన్ ప్రాబ్లం. కానీ కలర్ తక్కువని అమ్మాయిలు రిజెక్ట్ చేస్తే ఈ వెరైటీ ప్రాబ్లం కిరణ్ కుమార్కి ఎదురైంది. ఏమైతే ఓ ఫైన్ మార్నింగ్ ఓ మంచి సంబంధం వచ్చింది. పెళ్లి చూపుల్లో రెగ్యులర్ గా అమ్మాయి నచ్చేసింది అబ్బాయికి. కానీ అత్తమామలకి మాత్రం అబ్బాయి కలర్ మళ్లీ ప్రాబ్లం అయింది. వెరైటీగా పెళ్లికూతురు రేవతి తనకి అబ్బాయి నచ్చాడని, అతని తప్ప వేరే వాళ్ళని చేసుకోనని ట్విస్ట్ ఇచ్చింది. కిరణ్ కుమార్ పంట పండింది.
పెళ్లి అద్దిరిపోయే లెవెల్లో జరిగిపోయింది. అదిగో ఆ ముచ్చటైన జంట ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అండి. ఈ రకంగా చేస్తే మగాళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే జీవితంలో మనం ఒక భాగం కదా, తప్పులేదు. బాగుంది, గుడ్ అండి. వెల్, అందరికీ ఆల్ ది బెస్ట్.